తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిర్వహించిన ప్రెస్ మీట్ పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. తెలంగాణలో ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేదే కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసలు ఏపీలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, అదే సమయంలో తెలంగాణకు ఆయన చేసిన మేలేంటి, రాజకీయాలు కులం వంటి అంశాల్లో ఏపీ తెలంగాణ మధ్య తేడాలేంటి? వాట్స్ ది స్టోరీ? పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం పూలపాన్పేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం యువరాజ్యం సమయం నుంచే ఆయన తీవ్రమైన రాజకీయ ఇబ్బందులను బెదిరింపులను ఎదుర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులు, ఆరోపణలు, విమర్శలతో రాటుదేలారు పవన్ కళ్యాణ్. నిర్బంధాలు ఎదుర్కొన్నారు, నిరసనలు చేశారు. తెలంగాణలో కంటే ఏపీలోనే తనని ఎక్కువ ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ సమాజంతో పవన్ కళ్యాణ్ కు విడదీయరాని బంధం ఉంది. జనసేన పార్టీని ఆయన తెలంగాణ గడ్డ మీదే ప్రకటించారు. ఇక్కడి ఆత్మగౌరవాన్ని తరచూ ప్రస్తావిస్తూ తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలంటూ అనేక సందర్భాల్లో ప్రశంసించారు. అలాగే తెలంగాణ కోసం పవన్ చేసిన మంచి పనులు అనేకం ఉన్నాయి. ప్రజారాజ్యం యువరాజ్యం సమయంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యాయని, కడపకు చెందిన కొందరు వ్యక్తులు తన కాన్వాయ్లోకి చొరబడి ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారని పవన్ చాలాసార్లు పేర్కొన్నారు. తాను ఆసుపత్రిలో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని బెడ్పై ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి రావద్దంటూ పరోక్ష హెచ్చరికలు చేశారని తెలిపారు. ఏపీలో జనసేన పార్టీని వైసీపీకి బి టీం అంటూ తీవ్రంగా ప్రచారం చేశారు. రాజధాని ప్రాంతమైన అమరావతి పర్యటనకు వెళ్లకుండా ఇనుప కంచెలతో పవన్ ను నిర్బంధించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం దొరకకుండా నాటి అధికార యంత్రాంగం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ తర్వాత ఇప్పటం రైతులు తమ భూముల్లో సభ పెట్టుకోమని పవన్ కు అండగా నిలవడం జరిగింది. శాంతి భద్రతల సాకుతో పవన్ కారు ప్రయాణాన్ని అడ్డుకోవడంతో ఆయన కారు టాపిక్కి ప్రయాణించాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఏపీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లోనే పవన్ ను అక్రమంగా నిలిపివేశారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ ను 3 రోజుల పాటు నిర్బంధించి జనసేన నేతలపై కేసులు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో పవన్ ఎదుర్కొన్న ఇబ్బందులు తక్కువేమీ కాదు. వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు ఇక తెలంగాణ కోసం ఆయన చేసిన కంట్రిబ్యూషన్, మంచి పనులు మచ్చుకు కొన్ని చూస్తే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ జెండాను, సిద్ధాంతాలను తెలంగాణ గడ్డ మీదే మొదటిసారిగా ప్రకటించారు. తెలంగాణలోని వెనుకబడిన గిరిజన తాండాలు, గూడేలలో తాగునీటి కోసం స్వంత నిధులతో బోర్లు వేయించారు. తెలంగాణకు చెందిన ఒక నిరుద్యోగ యువకుడి ఆవేదనను చూసి చెలించిపోయి హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణకు కష్ట సమయంలో ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ ద్వారా 35 కోట్ల నిధులు మంజూరు చేయించారు. గద్దరన్న అనారోగ్యం, ప్రయాణ ఇబ్బందులను చూసి కేవలం 2 రోజుల్లోనే కారును కొనిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఇక్కడి ప్రజల పోరాట పటిమను ఎల్లప్పుడూ ప్రస్తావిస్తూ వచ్చారు. తెలంగాణలో కులాల కంటే ప్రాంతీయతకు, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి సంస్కృతిని చూసి ఏపీ నేర్చుకోవాలన్నారు. రాజకీయాల్లో ఆయన ఎంచుకున్న వస్త్రాధరణ, చేనేత. తెలంగాణ అంటే తనకు నిజమైన ప్రేమ అని ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వను. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుతుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికి చాలా ఇష్టం. నాకు
మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా ఏపీలో తాను పడ్డ ఇబ్బందులను గుర్తు చేస్తూనే తెలంగాణ సమాజంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారాయన.